అంబాసిడర్ కారు చూసేందుకు నాటికి నేటికి ఒకేలా ఉన్న ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ట్రెండ్కు తగ్గట్టుగా ఇంజిన్తో పాటు బాడీ ఇంటీరియర్స్ మోడిఫై చేశారు. కానీ దీనికి ఓ బ్రాండ్ ఇమేజ్ ఉండడంతో అవుట్లుక్లో పెద్దగా మార్పులు రాలేదు. ఓ రకంగా ఈ కారణంగానే అంబాసిడర్ కార్కు డిమాండ్ తగ్గిందనే టాక్ ఉంది. లో రిలీజ్ చేసిన ఫస్ట్ జనరేషన్ అంబాసిడర్ కు బ్రిటిష్ మోరిస్ ఆక్స్ఫర్డ్ కారుకు పెద్ద తేడాలేమీ లేవు. అయితే 1962లో సెకండ్ జనరేషన్ పేరుతో అంబాసిడర్ మార్క్ 2 కార్లను విడుదల చేశారు. ఈ మోడల్లో కారు బాడీ, హెడ్ లైట్స్, డాష్ బోర్డ్ వంటి వాటిలో స్వల్ప మార్పులు చేశారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా ఈ కారునే వాడేవారట. లో ఒకసారి, 79లో మరోసారి, 89లో ఇంకోసారి అప్డేట్ అయింది అంబాసిడర్. ఈ పీరియడ్ లోనే డీలక్స్ వెర్షన్, డీజిల్ వెర్షన్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ మోడల్స్ వల్ల అంబాసిడర్ సేల్స్ మరింత పెరిగాయి. అయితే 1980లో మారుతి కార్ల ప్రవేశంతో అంబాసిడర్ల హవాకు ఎదురుగాలి వీచింది. నుంచి అంబాసిడర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే నోవా, 1800 ISZ, క్లాసిక్, గ్రాండ్, అవిగో వంటి వెర్షన్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఎన్ని మోడల్స్ వచ్చినా కేవలం చిన్న చిన్న మార్పులు జరిగాయే తప్ప భారీ చేంజెస్ ఏవీ లేవు. అలా సేమ్ డిజైన్ తో అతి ఎక్కువ కాలం తయారవుతున్న కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది అంబాసిడర్. అంబాసిడర్ తన అవుట్లుక్ మార్చుకోకపోవడం ఓ పెద్ద మైనస్ గా చెబుతారు మార్కెట్ నిపుణులు. మరోవైపు ఇతర కంపెనీలన్నీ చూడగానే అట్రాక్ట్ చేసే మోడళ్లను మార్కెట్లోకి వదిలాయి. మారుతి వంటి చిన్న కార్లు మధ్యతరగతి వాళ్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో అంబాసిడర్ ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. అలా చివరకు కేవలం టాక్సీలకు, పొలిటికల్ లీడర్స్ కు మాత్రమే పరిమితమైపోయింది. ఇప్పటికీ సోనియా గాంధీ వంటి బడా నేతలు సైతం అంబాసిడర్ ని వాడటం విశేషం.
స్టాండర్డ్స్ కు అప్డేట్ అవ్వలేదనే కారణంతో 2011 ఏప్రిల్ 1 నుంచి ఇండియాలోని 11 ప్రధాన నగరాల్లో అంబాసిడర్ డీజిల్ కార్లపై బ్యాన్ విధించారు. ఇంజిన్ మోడల్ BS3 నుంచి BS4 వరకు అప్డేట్ చేస్తే తప్ప వాడరాదంటూ ఆంక్షలు పెట్టారు. దీనివల్ల ఈ వెహికల్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో అంబాసిడర్ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. యాజ్ ఏ ప్రీ ఓన్ కార్ డీలరు దానికైతే ఎప్పుడు కూడా కస్టమర్లు ఉంటూనే ఉంటారు. కానీ ఏంటంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ సామాన్లు దొరకవు కాబట్టి కొంచెం గొప్ప అంటే నెలకు 1-2-3 ఎంక్వైరీస్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఇంకోటి ఫ్యూచర్స్ వైడ్ కూడా పాత ఫ్యూచర్సే, కొత్తగా ఏం మోడిఫైడ్ లేదు. ఆటో ఫిన్ సర్వీసింగ్ పాయింట్ ఒకటి ఉండేది, అది తీసేశారు. ఓన్లీ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే దాన్ని రెగ్యులర్గా అడుగుతారు. ఇంకా అంబాసిడర్ గారు ఇంకోటి 1,50,000 డీజిల్ బండి దొరకడం అంటే ఈరోజు మార్కెట్లో అంబాసిడర్ మించింది ఆప్షన్ లేదు. అయితే BS4 వెర్షన్ రిలీజ్ అవ్వడం మరికొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో మరో 6 నెలల పాటు BS3 వెర్షన్ను అమ్ముకునే ఛాన్స్ ఇవ్వాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆలోచిస్తోందట. కలకత్తాలో 15 ఏళ్లు దాటిన అంబాసిడర్ టాక్సీలు 4,000కు పైగా ఉన్నాయట. కొత్త కార్లను రిలీజ్ చేయడం వల్ల పాత కార్ల వినియోగాన్ని తగ్గించవచ్చనేది దీనికి కారణం. ఆకట్టుకునే మోడల్స్ రిలీజ్ చేయకపోయినా అంబాసిడర్ లవర్స్ కొందరు తమ కార్లను ట్రెండ్కు తగ్గట్టుగా మేకోవర్ చేయించి సరికొత్త అందాల్ని ఆపాదించుకుంటున్నారు. అలా కంపెనీ నుంచి రాకున్నా మోడిఫై చేయించుకుని సాటిస్ఫై అవుతున్నారు. కాలిస్ కానీ ఇనోవా కానీ ఇప్పుడు వచ్చిన వెహికల్స్ పైన అంబాసిడర్ కార్ మాత్రం మంచి బండి. ఎక్కడికి వెళ్ళినా కానీ మంచిగా వెళ్ళి రావచ్చు అనమాట. మంచిగా ఉంటుంది బండి మీద. బండి అంటే దీని మించిన బండి లేదు. అయితే అంబాసిడర్ మాత్రం కింగ్ బండి అనమాట. ఇతర కంపెనీల పోటీ ప్రభావమో లేక జనరేషన్ కు తగ్గట్టుగా మారక తప్పదనుకున్నారో గాని హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ఇప్పుడు కళ్ళు చెదిరే లేటెస్ట్ మోడల్స్ ను తయారు చేసే థాట్ లో ఉందట. అదే జరిగితే మరోసారి కార్ మార్కెట్ లో దుమ్ము రేపడం ఖాయం. ఏదేమైనా అంబాసిడర్ వినియోగదారుల నమ్మకాన్ని మాత్రం టన్నుల లెక్కన మూటగట్టుకుంది. అందుకే అట్రాక్ట్ చేసే కార్లెన్ని వచ్చినా అంబాసిడరే. దీన్నే మరో రకంగా చెప్పుకోవాలంటే, నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు, పక్కనే ఒక బెంజ్ ఉంది, నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు, పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది, నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్టబుల్. నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా ఉన్న దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే మాకేదో గంటకు తగ్గ బంటులా హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపోలే. చూసావా
నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడ్డు? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము. సో ఫన్నీగా రాసిన అంబాసిడర్ పవర్ను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసిన డైలాగ్ అది. అందుకే ఎన్ని రకాల కార్లు వచ్చినా అన్నిటినీ వెనక్కి నెట్టేసి బెస్ట్ కార్ ట్యాక్సీగా సెలెక్ట్ అయింది. దట్ ఈస్ అవర్ అంబాసిడర్.